అసలైన అన్నదమ్ములు. ఒకప్పుడు చిలకలపాలెం అనే ఊళ్ళో రామయ్య కృష్ణయ్య అనే ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. వారికి ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ. చిన్నప్పటి నుంచి ఒకే చోట కలిసి పెరిగారు. ఇప్పుడు పెళ్ళిళ్ళై తల్లిదండ్రులు చనిపోయాక వివిధ కారణాల వల్ల ఇష్టం లేకపోయినా వేర్వేరు కాపురాలు పెట్టుకొని ఉన్నారు. ఉన్న పొలంలో చెరిసగం పంచుకొని వ్యవసాయం చేయసాగారు. అన్నయ్యకు తమ్ముడంటే ప్రేమ, తమ్ముడికి అన్నయ్య అంటే ప్రేమ. అన్నయ్యకు పిల్లలు లేరు. రేపటి కోసం వెనకేసుకోకపోతే ఇబ్బందులు పడతాడేమో అనే భావనతో తన పొలం పండగానే 20 బస్తాల ధాన్యాన్ని తీసుకెళ్ళి ఎవరికీ తెలియకుండా అన్నధాన్యపు కొట్టులో పోసేవాడు కృష్ణయ్య. రామయ్యకు తమ్ముడంటే అంతే ప్రేమ. అందుకే మేమిద్దరమే ఉంటాం, తమ్ముడికి 3 పిల్లలు, వాళ్ళు చేతికొచ్చేదాకా సంసారాన్ని ఎలా ఈదుకొస్తాడో అనుకుంటూ తన పంటలోంచి 20 బస్తాల వడ్లను తీసుకెళ్ళి ఎవరూ చూడని సమయంలో కుమ్మిలో పోసేవాడు. అలా ఏళ్ళు గడిచాయి. ఒకరోజు ఒకరి ధాన్యపు కొట్టులో ఒకరు ధాన్యం వేయబోతూ ఎదురుపడ్డారు. జరుగుతున్న విషయం తెలుసుకున్న అన్నదమ్ములిద్దరూ ఆశ్చర్యానికి గురయ్యారు. తన తమ్ముడి గొప్పతనం గురించి అన్నయ్య ప్రేమ గురించి తమ్ముడు తెలుసుకుని సంతోషించారు. ఈ విషయం ఆ నోట ఈ నోట ఊళ్ళో వాళ్లకు తెలిసింది. ఊళ్ళో వాళ్లకు తెలియడంతో అన్నదమ్ములంటే రామయ్య కృష్ణయ్యలా ఉండాలి అని గొప్పగా చెప్పుకునేవారు. ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే అన్నదమ్ముల ప్రేమ అసలైన ప్రేమ.